హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు చిప్స్ అండి. ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చికెన్ వీడియో చూసేసేయండి. ఎలా చేయాలనేది చాలా టిప్స్ చెప్తూ చేశాను. మీరు కూడా ఫస్ట్ టైం చేసుకున్న పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇక లేట్ చికెన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ షేర్ చేయండి. ఇక్కడ నేను 1 కిలో ఆలు తీసుకున్నాను. మనం నార్మల్గా కర్రీస్లోకి వాడే ఆలునే తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందని పెద్ద పెద్ద గడ్డలు తీసుకున్నాను. ఆలుకి అది చిప్స్‌కి అనేది వేరే ఆలు కూడా దొరుకుతాయండి. ఒకవేళ మీకు ఆ ఆలు దొరికితే పచ్చివి అవి తీసుకోవచ్చు. నేను ఇంట్లో వాడేటివే తీసుకున్నాను. అలాగే అవి పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఆలుకి ఉప్పు పడుతుంది. అలాగే ఆలు కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు నేను పీల్ చేసేటివి చూపిస్తున్నాను. ఇలాంటిది ఉంటే ఒకటి సరిపోతుందండి. అది లేదు అంటే దీంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఫస్ట్ చూపించిన దానంత పర్ఫెక్ట్‌గా దీంట్లో రావు. పీల్ తీసేదానికి మనకి చిప్స్ చేయడానికంటూ సెపరేట్‌గా ఉంటుంది. అదొకటి ఉంటే చూడండి. లేదు ఇది అన్నా కూడా పర్వాలేదు. కాకపోతే షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీంతోటి. ఇలా మనం అన్నీ కూడా పీల్ చేసి పెట్టేసుకున్నామంటే ఇక్కడ మనము జస్ట్ పీల్ చేయడం ఒక్కటే కొంచెం శ్రమ అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఈజీగా అయిపోతుంది. బయట కొన్ని పిల్లలకి పెట్టేదానికన్నా మనమే ఇంట్లో హ్యాపీగా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు కదా! ఇలా పీల్ చేసినవన్నీ కూడా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి కలర్ మారదు. రెండోది ఏంటంటే మనకి ఆలుకు కూడా ఉప్పు పడుతుంది. మనం ఉప్పు కారాలు వేయకపోయినా అలా ఫ్రై చేసిన వెంటనే తినేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా మనం పీల్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలండి. ఒక 4, 5 టైమ్స్ మనం వాటర్‌లో కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం పీల్ చేసిన తర్వాత దానికి కొంచెం పిండి లాంటి పదార్థం ఉంటుంది కాబట్టి అదంతా పోయిన తర్వాత నేనిక్కడ 2 స్పూన్ నుంచి 3 స్పూన్లు ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉప్పు నీళ్ళలో వదిలేస్తున్నాను. అలా ఉప్పు నీళ్ళలో వదిలేయడం వల్ల మనకి ఆలుకనేది తొందరగా ఉప్పు పడుతుంది. తర్వాత అవి నుంచి పక్కకు తీసేసుకొని నేను కొద్దిగా ఇవి ఆరబెట్టుకోవాలి. మీరు డైరెక్ట్‌గా ఎండలో ఒక 10 మినిట్స్ పెట్టుకున్నా పర్వాలేదు. లేదా ఫ్యాన్ కింద ఇలా వేసుకున్నా పర్వాలేదండి. ఫ్యాన్ కింద ఇలా వేసుకొని హై స్పీడ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వదిలేసారనుకో, టైమింగ్ చెప్పేదానికన్నా దాని మీద ఉన్న వాటర్ అంతా కూడా కొద్దిగా డ్రై అయ్యేదాకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలా డ్రై అయ్యేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది వేడి వేడిగా ఉండాలి. వేసిన వెంటనే ఇలా పైకొచ్చేలా ఉండాలి. నేను గరిటె చూపిస్తున్నాను కదా! ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఈవెన్‌గా మనకి ఫ్రై అవుతాయి. ఆయిల్ మనకి కొద్దిగా చల్లగా ఉండి లేదా మీడియం ఫ్లేమ్‌లో అలా ఉన్నిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అవి మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయి. మరీ వేడిగా ఉంటే స్టార్టింగ్‌లో నాకు మాడిపోయాయి కదా! అలా అయితే ఈ మాత్రం తీసేసేయండి సరిపోతుంది. మరీ అలా ఉన్నాయి కదా అనుకోవచ్చు మీరు. అవి మనకి కలర్ అనేది మారిపోతుంది. అంతేనండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే ఆలు చిప్స్. దీంట్లోకి మనం పెద్దగా ఇంగ్రీడియెంట్స్ ఏం లేదు. నేనిక్కడ కొద్దిగా ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి కూడా చాలా ఫ్లేవర్ ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చూపిస్తున్నాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ ఉందంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి.